సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేసింది ఒకటండి, మాకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్లో కండక్ట్ చేయండి. ఏ విధంగా అయితే మీరు ప్రెస్ క్లబ్లో వచ్చిండ్రో, ప్రెస్ క్లబ్లో ఏ విధంగా వచ్చారు మీరు, ఏ విధంగా మా దగ్గరికి వచ్చి ఆ రోజు అధికారం రాకముందు, అధికారం చేపట్టక ముందు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఏ విధంగా మా దగ్గరికి వచ్చి మాట్లాడినారు మీరు. మీకు అన్ని ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం కల్పిస్తాము, ప్రతి ఎగ్జామ్ని రాసుకునే అవకాశం కల్పిస్తాం, ప్రతి ఎగ్జామ్ మధ్య టైం కూడా ఇస్తామని చెప్పారు. ఈ రోజు డిఎస్సి తర్వాత 2 రోజులకు 3 రోజులకి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత గ్రూప్ 3 ఎగ్జామ్ ఏ విధంగా రాసుకుంటారు చెప్పండి. కాబట్టి మీరు ఖచ్చితంగా గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో పెట్టాలి, వీళ్ళని ఎక్కువ పోస్టులు కలపాలి. ఇదే మా యొక్క డిమాండ్ ఇక్కడ నుంచి అశోక్ నగర్ నుంచి. పెద్ద మొత్తంలో వచ్చి గుమిగున్నా కూడా రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా ఈ సమస్య యొక్క తీవ్రత అర్థం కావాలి, ఈ సమస్య యొక్క తీవ్రత ఇప్పటికైనా అర్థం కావాలి. అర్థమై లేకపోతే ఇంకోరో నామాత్రంగా దీక్షలు చేస్తారని చెప్పి అనడం తగదు. అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి ఆ రోజు ఏ విధంగా అధికారం చేపట్టక ముందు ఏ విధంగా వచ్చింది ఇక్కడికి, ఏ విధంగా సోమదేవుడు ప్రెస్ క్లబ్కి వచ్చి ఏ విధంగా మాకు హామీలు ఇవ్వడం జరిగింది, ఆ రోజు ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి. ఈ రోజు కనీసం ఒక కమిటీని విద్యార్థులతోని, అశోక్ నగర్ విద్యార్థులతో కానీ, లేదంటే ఓయూ విద్యార్థులతో కానీ ఒక 10 మంది 20 మందిలో తీసుకొని మా యొక్క సమస్యల్ని గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉందో చూడొచ్చు కదా, చూసి ఆలోచించి మాకు సరైన నిర్ణయం తీసుకోవచ్చు కదా. కనీసం ఒక 10 మంది విద్యార్థులతో మాట్లాడకుండా మీకు అసలు సమస్య యొక్క తీవ్రత ఏ విధంగా అర్థమవుతుంది. దయచేసి అశోక్ నగర్ నుంచి కానీ, ఓయూ నుంచి కానీ ఒక 10-20 మంది విద్యార్థులను రప్పించుకొని మా యొక్క సమస్యను పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత అప్పుడు విమర్శించండి. అంతేగాని మాతో ఒక మాట మాట్లాడకుండా మీరు సమస్యని, ఈ ఉద్యమాన్ని విమర్శించడం తగదు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా యొక్క సమస్యను మాతో చర్చించిన తర్వాత మీరు విమర్శించండి. రియాజు బల్వ వెంకట్ గారు వీళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి మాతోని, మా స్టూడెంట్స్తోని, మా అభ్యర్థులతోని విశ్లేషించండి, చర్చించిన తర్వాత మా యొక్క ఉద్యమం కరెక్టా కాదా అప్పుడు మీరు అర్థం చేసుకొని దాని తర్వాత విమర్శించండి. అంతేగాని పూర్తిగా మాతో మాట్లాడకుండా మీ మధ్యవర్తులతో తెలుసుకొని ఏదో మీకు నోటికి వచ్చింది మాట్లాడడం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు మేము అశోక్ నగర్ నుంచి చెప్తున్నాము. అశోక్